హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 993 పాయింట్స్ గెయిన్ అయి 80,110 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 315 పాయింట్స్ గెయిన్ అయి 24,222 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 1072 పాయింట్స్ గెయిన్ అయి 52,207 దగ్గర క్లోజ్ అయింది. మనందరికీ తెలిసి వాళ్ళ మార్కెట్ ఎందుకు పెరిగిందో. మహారాష్ట్ర ఎలక్షన్స్ రిలేటెడ్ గా అవుట్కమ్ November 23rd వస్తుంది అండ్ ఒక ఇంపాక్ట్ మండే మార్కెట్ మీద పడుతుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి పాజిటివ్ గా ఉంది, లేదంటే నెగిటివ్ గా కూడా ఉంటుంది. కాబట్టి మండే జాగ్రత్త మార్కెట్ తో అనేది కూడా మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఓపెన్ గా పొజిషన్స్ ని క్యారీ చేయొద్దు అని. ఇవాళ మార్కెట్ నిఫ్టీ వైజ్ గానే కాదు, మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఇవాళ వెరీ స్ట్రాంగ్ గా పెరిగాయి. అదే రీసెంట్ గా పెరిగిన మార్కెట్ లో, అంటే ఇవాళ పెరిగింది కాకుండా దానికి ముందు రోజు పెరిగిన మార్కెట్ లో మెయిన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ పెరిగాయి, కానీ పోర్ట్ఫోలియో స్టాక్స్ పెద్ద పెరగలేదు. ఐ థింక్ ఇవాళ మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ మంచిగా మీకు లాభాలని ఇచ్చుండాలి. వెల్, ఇవాళ మీరు ఒక ఇంపార్టెంట్ థింగ్ ని నేర్చుకోవాలి. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఇవాళ మీకు బై సైడ్ వచ్చేందుకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. 35 ట్రేడింగ్ సెషన్స్ ఆర్ 36 ట్రేడింగ్ సెషన్స్ వరుసగా సెల్ చేస్తున్న వాళ్ళు కాస్త ఇవాళ కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను బై సైడ్ ఉంటారు. బట్ దాన్ని మీరు పాజిటివ్ గా చూడకండి. ఎందుకు చూడకూడదు? ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో మీరు తెలుసుకోవాలి. అది వాల్టి మార్కెట్ అనాలిసిస్ వీడియోలోనే డిస్కస్ చేస్తాను. బట్ దానికి ముందు మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ అండ్ గ్లోబల్ గా ఉన్న మ్యాక్రో ఎకనామిక్ డేటా, ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లోస్ అండ్ వాళ్ళ పొజిషనింగ్ మార్కెట్ డేటా, వీటిని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ ఎఫ్ఐఎస్ దగ్గరకు వద్దాం. బట్ ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ హెల్ప్. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో టీడీఎస్ ఉంటుంది కదా, టీడీఎస్ సెక్షన్, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్, ఈ సెక్షన్ లో ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళు మీకు తెలుసుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో మెయిల్ ఇస్తున్నాను. ఆ మెయిల్ కు ఒకసారి కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి. అండ్ ఇది చార్టెడ్ అకౌంటెంట్స్ లేకపోతే ఆడిటింగ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళతో కాదు, డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ లో ఉంటున్న వాళ్ళ సలహాని డైరెక్ట్ గా తీసుకోవాలనుకుంటున్నా. బికాస్ కొన్ని రూల్స్ ఎలా ఉంటాయంటే సిఏ టు సిఏ ఒపీనియన్స్ మారిపోతూ ఉంటాయి. బట్ మాకు ఒక దాని రిలేటెడ్ గా కొంత అఫీషియల్ క్లారిటీ కావాలి. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో టీడీఎస్ సెక్షన్ లో ఉంటున్న వాళ్ళు ఎవరైనా, ఆంధ్రప్రదేశ్ డివిజన్ లో ఉంటున్న వాళ్ళు ఎవరైనా, ఇంకా ప్రిఫరబుల్లీ తిరుపతి దగ్గర ఉంటున్న వాళ్ళైతే ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో ఉంటున్న మెయిల్ ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. ఇక మార్కెట్ విషయానికి వస్తే, ఇవాళ మార్కెట్ ఇంత స్ట్రాంగ్ గా పెరిగిందా? ఇన్వెస్టర్స్ కి ఆబ్వియస్లీ మంచి రిటర్న్స్ ఉన్నాయి, కానీ ట్రేడర్స్ కి ఇక్కడి నుంచి పెరుగుతుందని వెయిట్ చేస్తున్న ట్రేడర్స్ కి మాత్రం ఏం లేదు. ఎందుకంటే కంప్లీట్ గ్యాప్ అప్. ఆ గ్యాప్ అప్ లో ఫస్ట్ 1 hour ఫార్మ్ చేసిన హై ఏదైతే ఉందో, మోస్ట్లీ అదే డే హై. అక్కడి నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కన్సాలిడేట్ అయింది. అండ్ ఇవాళ ఏ స్పేసెస్ బాగా పర్ఫార్మ్ చేశాయనేది మీరు స్క్రీన్ మీద గమనిస్తే, పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఇవాళ బాగా పర్ఫార్మ్ చేశాయి. అందులో కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, అవైతే ఇవాళ సూపర్ గా పర్ఫార్మ్ చేశాయి. అండ్ ఈవెన్ రైల్వే స్టాక్స్ లో కూడా ఇవాళ మంచి మూవ్ మనకు కనిపించింది. ఎప్పటి నుంచో కొంత సెల్లింగ్ ప్రెషర్ లో ఉంటున్న ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్ లోను, బ్యాంకింగ్ స్పేస్ లో కూడా ఇవాళ స్ట్రాంగ్ మూవ్ మనకి కనిపించింది. అండ్ నౌ కమింగ్ టు మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్. మహారాష్ట్రలో మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ కంటే, ఎగ్జిట్ పోల్స్ కంటే కొంత ఎక్కువగానే మంచి ఫలితాలు బీజేపీ కూటమికైతే లభించాయి. జార్ఖండ్ లో ఓడిపోయినా సరే, ఒక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతున్నా, కాంగ్రెస్ గెలుస్తున్నా, మహారాష్ట్రలో గెలిపే మార్కెట్ సీరియస్ గా తీసుకుంది. ఎందుకు? జార్ఖండ్ కూడా ఒక రాష్ట్రమే కదా, మహారాష్ట్ర ఇంకొక రాష్ట్రం. ఒక రాష్ట్రం గెలిచి ఒక రాష్ట్రం ఓడిపోతే ఎందుకు పాజిటివ్ న్యూట్రల్ అవ్వాలి కదా? అంటే మహారాష్ట్ర వన్ ఆఫ్ ద టాప్ 3 లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి వైజ్ చూసారంటే నియర్లీ 13% ఆఫ్ ఇండియన్ జీడిపి, ఎంటైర్ జీడిపి మహారాష్ట్ర దగ్గర నుంచి వస్తుంది. అండ్ 9% ఆఫ్ పాపులేషన్ అక్కడ ఉంది. సో సీట్ల వైజ్ గా చూసినా, లేకపోతే కేంద్రంలో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు కమింగ్ టైమ్స్ లో అని చూసినా, స్ట్రెంత్ ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు మహారాష్ట్ర అనేది వన్ ఆఫ్ ద కీ స్టేట్. కాబట్టి ఎవరు అక్కడ కంట్రోల్లో ఉన్నారనేదే మార్కెట్ కి ఇంపార్టెంట్. అలా చూస్తే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వస్తుందనేసరికి కేంద్రంలో ప్రెసెంట్ ఉంటున్న గవర్నమెంట్ నెక్స్ట్ కూడా కొనసాగడానికి ప్రజల్లో మద్దతు ఉంది, ఆ పాజిటివిటీ ఉంది అనే ఒక ఒపీనియన్స్ ఏర్పడతాయి. కాబట్టి ఈ ఎలక్షన్స్ లో బీజేపీ ప్రభుత్వం వస్తూ ఉండడం మహారాష్ట్రలో మార్కెట్ కి పాజిటివ్. అది గ్యాప్ అప్ లోనే ఫుల్ గా రిఫ్లెక్ట్ అయిపోయింది. వాట్ నెక్స్ట్? మార్కెట్ పెరిగింది, 2 రోజుల నుంచి భారీగానే పెరుగుతుంది. వాట్ నెక్స్ట్ అన్న దానిపై మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఇది అర్థం కావాలంటే గతంలో మార్కెట్ క్రాష్ అనే వీడియోలో కానీ, అండ్ రీసెంట్ గా ఇది చూసాకే మార్కెట్ లో డబ్బులు పెట్టండి అని చెప్పిన వీడియోలో కానీ, అండ్ ఈవెన్ ఆదాని రిలేటెడ్ గా చేసిన వీడియోలో, మార్కెట్ ఆ రోజు భారీగా పతనమైనప్పుడు కూడా ఒక్క ఆదాని ఇష్యూ లేకపోతే మిగిలినవన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. ఎవరికి? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కి కాదు. వాళ్ళ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఫస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే, అల్టిమేట్ గా ఒకవేళ రేపో ఎల్లుండో మార్కెట్ పడిపోయినా సరే, అల్టిమేట్ గా మార్కెట్ ఒక జర్నీ అప్వర్డే ఉంటుంది, పైకే ఉంటుంది. మనం చేయగలిగిందంతా వీలైనంత వరకు డబ్బుల్ని మార్కెట్ లో మంత్లీ పెట్టుకుంటూ వెళ్తూ, ఎక్స్ట్రాగా ఏదైనా మిగిలితే, ఏదైనా చిన్న దగ్గర నుంచి మనకి మనీ వస్తున్నా, లేకపోతే ఆ పాయింట్ ఆఫ్ టైం లో మార్కెట్ బాపడి మన చేతుల్లో డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటే, ఎక్కువ మంచి లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు, ఏ 100 పాయింట్లు 200 పాయింట్లు పడ్డప్పుడు కాదు, మంచి లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఆ మంచి లెవెల్స్ ని మనం ఎలా తెలుసుకుంటాం? టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ ఆస్పెక్ట్స్ ప్రకారం ఏ జోన్స్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం. అలా చూసినప్పుడు 23,500 to 23,300 ఆ జోన్స్ దగ్గర నుంచి మార్కెట్ ఇవాళ రిఫ్లెక్ట్ అయింది కదా. దీంతో పాటు మీరు గమనిస్తే రీసెంట్
రీసెంట్ టైమ్స్ లో మనం యాడ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నవి ఒకటి బాండ్ డీల్స్. అది గతంలో 4.1, 4.2, 4.3, 4.4, ఈవెన్ 4.7 అంటే కంటిన్యూస్ గా అప్ సైడ్ కి వెళ్తున్న బాండ్ డీల్స్ కాస్త ఇక పెరగడం ఆగే. అంటే అక్కడి నుంచి మళ్ళీ పెరగలేదు. బాండ్ డీల్స్ పెరగడం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది కాదు, ఈవెన్ యుఎస్ ఈక్విటీ మార్కెట్స్ కి కూడా మంచిది కాదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ పాయింట్. రీసెంట్ టైమ్స్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మార్కెట్ వచ్చింది. యూజువల్ గా నిఫ్టీ 10% పడిన ప్రతిసారి మార్కెట్ పెరిగింది. టెక్నికల్ గా కూడా మార్కెట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది. బాండ్ డీల్స్ ఎప్పటి నుంచో పెరుగుతుండేవి కాస్త మార్కెట్ లో నెగిటివ్ గా ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తున్న కాస్త పెరగడం ఆగాయి. డాలర్ ఇండెక్స్ కూడా రీసెంట్ గా 107.5 వెళ్ళింది కాస్త మళ్ళీ 107 బిలోకి వచ్చింది. ఇది కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా మంచిది. డాలర్ ఇండెక్స్ కూల్ అవడం, కొంత ఫాలో అవడం, బట్ డాలర్ ఇండెక్స్ పెరగడం ఎవరికి మంచిది? యుఎస్ స్టాక్స్ కి మంచిదే, మన ఐటీ ఫార్మా కంపెనీస్ కి కూడా మంచిదే. కాబట్టే గమనించండి, లాస్ట్ 1 మంత్ లో ప్రతి సెక్టార్ మీకు మంచి రిటర్న్స్ ఇచ్చిండదు. వెరాజ్ ఐటీ సెక్టర్ 7% పెరిగింది. దాని వెనక డాలర్ ఇండెక్స్ పెరగడమే ప్రధానమైన కారణం. దాంతో పాటు ట్రంప్ గారు గెలిచిన తర్వాత కూడా యుఎస్ మార్కెట్స్ పెరగడం ఐటీ స్టాక్స్ కి మేలు చేసినా సరే ఈ డాలర్ ఇండెక్స్ అనేది మ్యాక్రో లెవెల్లో ఈ ఐటీ స్టాక్స్ ని, ఫార్మా స్టాక్స్ ని రీసెంట్ టైమ్స్ లో బూస్ట్ చేసింది. దానికి తోడి ట్రంప్ గారు గెలవడంతో చైనా మీద ఆశలు ఏవేవైతే పెట్టుకుని ఫండ్స్ అన్ని అటు వెళ్ళిపోదామని చూసాయో, ట్రంప్ గారు గెలిచాక ఇక చైనాకి డబ్బులు వెళ్ళినా యూజ్ లేదు. ఎందుకంటే దాని మీద ఎక్కువ ట్యాక్స్లు వేసేసి వాళ్ళని ఎలాగైనా ఇంపాక్ట్ చేద్దామని ట్రంప్ గారు ప్రయత్నిస్తారు. కాబట్టి చైనా ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకని ఒక అడుగు వెనక్కి తగ్గి ఆఫ్టర్ ట్రంప్ గారు గెలిచాక మోస్ట్లీ యుఎస్ మార్కెట్స్ మీదే ఎఫ్ఐఎస్ ఒక ఫోకస్ వెళ్ళింది. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో ఉన్న జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా ట్రంప్ గారు గెలిచిన తర్వాత అవి ఇప్పటిలాగా అంత ఫ్లేర్ అప్ అవో, అంత పైకి పెరగో, అంటే ఇంకా ఎక్స్ప్లోడ్ అవుతూ వెళ్ళో కూల్ ఆఫ్ అవుతాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ అనే ఒక వస్తున్న కాన్ఫిడెన్స్ కూడా ఈక్విటీ మార్కెట్స్ పరంగా అయితే పాజిటివ్ గానే ఉంది. బట్ గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ ని చూసారా మీరు? లాస్ట్ వీక్ లో ఈ రెండు కూడా నియర్లీ 6% దగ్గరగా పెరిగాయి. అంటే జియో పొలిటికల్ టెన్షన్ జీరో అవ్వలేదు, బట్ సమ్వేర్ ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్స్ ఇంపాక్ట్ చేసేంత భయం అయితే కాదు. అండ్ రీసెంట్ టైమ్స్ లో మన ఎఫ్ఐ అనాలిసిస్ లో కూడా మనం ఈ 2 పాయింట్స్ ని వదిలేసాం. ఈ 19th నవంబర్ ఎఫ్ఐ సెల్లింగ్ ని వదిలేసాం, 21st నవంబర్ ది వదిలేసాం. ఎందుకు? లాజిక్ అర్థం చేసుకోండి. 19th ఏం అప్డేట్స్ వచ్చాయి మనకి? ఒకసారి మీరు 19th వెళ్ళి వీడియో చూసారనుకోండి, అంటే ఈ 1397 వీడియో చూసారనుకోండి, దాంట్లో రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఈవెంట్ ఉంటుంది. సో దాని కారణంగా ఎఫ్ఐఎస్ ఇంపాక్ట్ అయింటారు. కాబట్టి ఆ రోజు వచ్చిన సెల్లింగ్ ని పక్కన పెట్టేద్దాం అనుకున్నాం. తర్వాత ఏంటి, 21st ఎందుకు అవాయిడ్ చేయాలనుకున్నాం? అదానీ గారి రిలేటెడ్ గా ఇష్యూ ఉంది. సో అదానీలో మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఎస్ కాబట్టి వాళ్ళు కొంత కంగారు పడి సెల్ చేస్తుంటారు. కాబట్టి అది కూడా అవాయిడ్ చేయండి. ఈ రెండింటిని పక్కన పెట్టి ఒకవేళ ఈ ట్రెండ్ ఏదైతే ఉందో, ఒకప్పుడు 3000 కోట్లు సెల్ చేశారు, 2500, 1850, 1400, ఈ రెండింటిని పక్కన పెట్టి ఈసారి 1300, 1200 కోట్ల సెల్లింగ్ అని వాళ్ళు వస్తున్నారంటే అది కూడా మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ అనే ఆస్పెక్ట్ ని కూడా మాట్లాడుకున్నాం. సో ఈ రెండింటిని పక్కకు తీసి చూడండి, ట్రెండ్ పాజిటివ్ ఉంటది. బట్ ఇవాల్టిది బయటికి తీసేయండి. ఇవాల్టిది మీకు పాజిటివ్ గా కనిపిస్తది, కానీ దాన్ని చూసి ఓకే ఎఫ్ఐఎస్ పాజిటివ్ గా టర్న్ అయిపోయారా అని అనుకోకండి. ఎందుకంటే ఇవాళ 3 ఇండెసెస్, పాసివ్ ఇండెసెస్ రిలేటెడ్ గా మనకి అప్డేట్స్ వచ్చాయి. అందులో ఎఫెక్ట్ అయింది. అంటే ఇవాళ మార్కెట్ రిలేటెడ్ గా బిగ్ ఇంపాక్ట్ చూపించబోయేది MSCI అడ్జస్ట్మెంట్స్. మీకు చెప్పాను కదా గతంలోనే, నవంబర్ 25th MSCI అడ్జస్ట్మెంట్స్ ఉండబోతున్నాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఉంటాయి. నియర్లీ $2.5 billion దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో వాటి రిలేటెడ్ గా బయింగ్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ MSCI అంటే FIS కాబట్టి ఈ రోజు మనకి FIS నుంచి ఒక నార్మల్ టు బిగ్ రేంజ్ బై నెంబర్ కనిపిస్తుంది. బట్ దాన్ని చూసి నమ్మకండి, ఇది ఒక వన్ టైమ్ ఈవెంట్. రేపటి నెంబర్స్ ఎలా ఉంటాయనేది ఆలోచిద్దాం. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, మీరు మార్కెట్ పడుతున్నప్పుడు నా దగ్గర నుంచి పాజిటివ్ వ్యూనే వినుంటారు. కొనండి వీలైతే. ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వచ్చింది. అండ్ 10% పడ్డ ప్రతిసారి మార్కెట్ లో ఏం జరిగింది యావరేజ్ గా అనేది కూడా రిపీటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఎవ్రీ ఫాల్ లో కూడా నేను చెప్తున్నది ఒకటే. కాబట్టి ఇవాళ నేను కొత్తగా అనాలిసిస్ చేస్తున్నది ఏం లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మంచి లెవెల్స్ దగ్గర మార్కెట్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ లెవెల్స్ కూడా బ్రేక్ అయితే 22,500 దగ్గర ఇంకొక ఇంపార్టెంట్ రేంజ్ ఉంది. అక్కడ కూడా వస్తే నేను పర్సనల్ గా కొనడానికి ఇష్టపడతాననే చెప్పాను. బట్ ఇక్కడ పాయింట్ అంతా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ది. రీసెంట్ టైమ్స్ లో ఇప్పటి వరకు కూడా నేను ఇంకా మార్కెట్ ని పాజిటివ్ గా చూద్దాం, ట్రెండ్ మారిందనే మాట చెప్పలేదు. ఈవెన్ ఈ రోజు కూడా చెప్పట్లేదు. ఇంకెప్పుడు అంతా పెరిగిపోయాక 26,000 కి 27,000 కి వెళ్ళాక అనుకోవాలా మనం? అంటే ఫ్రెండ్స్ ఏం జరిగిందో చూడండి సినారియో. మార్కెట్ కంటిన్యూస్ గా డౌన్ అవుతూ వచ్చింది. ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అవుదాం అనుకుంది, కానీ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మళ్ళీ డౌన్ అయింది. తర్వాత వన్ డే లో మనకు ఒక గుడ్ షార్ట్ కవరింగ్ మూవ్ మనకు కనిపించింది. ఎస్, షార్ట్ కవరింగ్. ఆల్మోస్ట్ 2 లక్షల దగ్గరగా ఉన్న నెట్ షార్ట్ పొజిషన్స్, దానికి ముందు చూడండి 2 లక్షల దగ్గరగా ఉన్నవి 1,50,000కి వచ్చేసాయి. సుమారుగా 69% కి నెట్ షార్ట్స్ ఎఫ్ఐఎస్వి డ్రాప్ అయ్యాయి. కాబట్టి ఇలాంటి దాన్ని ఇంకొక రోజు వెయిట్ చేద్దాం. అండ్ ఈవెన్ మహారాష్ట్ర ఎలక్షన్స్ రిలేటెడ్ గా కూడా మనకు అప్డేట్ వచ్చేస్తుంది, క్లారిటీ వస్తుంది. నేను ఈ జోన్ పైన సస్టైన్ అవుతాం లేదా అనే దాని గురించి అనుకున్నాను. బట్ మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తుండేసరికి ఇంకొక రెసిస్టెన్స్ అవ్వకు కూడా వెళ్ళింది. యాజ్ పర్ రూల్, నేను రీసెంట్ టైమ్స్ లో చెప్తున్న విధంగా యాజ్ పర్ రూల్ ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరికి వచ్చిందంటే ఒక రోజులో ఉన్న మూని కాదు, 2 రోజులు మార్కెట్ మూని మనం బేస్ చేసుకోవాలి. ఇప్పటికి కూడా నేను మార్కెట్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ మార్కెట్ భారీగా పెరిగిపోతుంది. 25,000, 26,000 ఆల్ టైమ్ హై. ఇంత యూఫోరిక్ గా నేను లేను. కాబట్టి ఓవర్ ఎక్సైట్ అవ్వద్దనేదే నేను చెప్తున్నాను. మరి యాజ్ ఎ ట్రేడర్ ఈ 2 ఆపర్చునిటీస్ ని మనం మిస్ చేసుకున్నట్టే కదా పైకి పెరిగే దాంట్లో. అంటే ప్రతి ఆపర్చునిటీని గ్రాబ్
గ్రాప్ చేయడం కాదు ట్రేడర్ పని, క్లారిటీ ఉంటున్న వాటిలోకే మూవ్ అవడం. ఇప్పటికీ నాకు క్లారిటీ ఒక ఇంపార్టెంట్ లెవెల్ అబో మార్కెట్ సస్టైన్ అవ్వడం మీదే ఉంది కాబట్టి ఇంపార్టెంట్ లెవెల్ అయిన 22,240 అబో మార్కెట్ ఇంకొక డే కానీ క్లోజ్ అయితే దెన్ మార్కెట్ ని మనం షార్ట్ టర్మ్ లో పాజిటివ్ గా చూద్దాం. అంటే ఇక్కడ నుంచి డేస్ టు ఫ్యూ వీక్స్ మార్కెట్ అప్ సైడ్ కి వెళ్తున్న ఒక ఎక్స్పెక్టేషన్ తో ఉందాం. లాంగ్ టర్మ్ నో డౌట్ ఈ రీసెంట్ టైమ్స్ లో మనం బులిష్ గానే ఉన్నాం, పాజిటివ్ గానే ఉంటది అనుకున్నాం. ఇది లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కాదు. షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా మాత్రం ఇంకొక డే ఈ లెవెల్ అబో మార్కెట్ క్లోజ్ అవ్వాలి. అందుకే డిఫరెన్షియేట్ చేసి మరి క్లియర్ గా చెప్తున్నాను. అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ ఒక ట్రెండ్ కూడా ప్రెసెంట్ కొనసాగుతున్న ఈ ట్రెండ్ ఇవాల్టి డేని పక్కకు తీసి రేపటి రోజు ఎలా ఉందో చూసి ఆ ట్రెండ్ దీనికి అనుగుణంగానే ఉందా లేదా, ఫర్దర్ గా తగ్గుతుందా, ఆర్ ఇంచుమించుగా దీనికి ఒక 300-400 కోట్లు అటు ఇటు ఉన్నా పర్లేదు, కానీ మళ్ళీ 3,000 కోట్లు మళ్ళీ 5,000 కోట్లు సెల్లింగ్ అనేది మాత్రం డిస్టర్బ్ చేస్తుంది మార్కెట్ ని. వీటిని కూడా ట్రాక్ చేయడం మన బాధ్యత. ఇప్పుడే ఎఫ్ఐఎస్ కి సంబంధించిన డేటా వచ్చింది. అనుకున్నట్లే పెద్ద మొత్తంలో పాజిటివ్ లో కనిపిస్తారు. నియర్లీ 10,000 కోట్ల దగ్గరగా కొన్నట్లు కనిపిస్తారు. నమ్మకండి, సుమారుగా $2.5 బిలియన్ దగ్గరగా ఇన్ఫ్లోస్ ఇవాళ వీళ్ళ సైడ్ నుంచి వచ్చుండాలి. కాబట్టి ఇవాళ డేటాని సీరియస్ గా తీసుకోకండి. అండ్ డిఐఎస్ రిలేటెడ్ గా ఉంటున్న డేటాని కూడా ఇవాళ ఉంటున్నదాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. ఏంటిది డిఐఎస్ ఇప్పటి వరకు సపోర్టివ్ ఉన్నారు, ఇప్పుడు ఏంటి ఇలా అయిపోతున్నారు సెల్లింగ్ లో అని కూడా అనుకోకండి. ఈ రోజు డేటాని అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. రేపటి ఎఫ్ఐడిఐ డేటానే ఫోకస్ చేయండి. ఐ హోప్ మార్కెట్ పరంగా ఉంటున్న ఎంటైర్ డేటా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని. ఫ్రెండ్స్, ఇంత కంటెంట్ ఇంత డేటాని మీకు సింప్లిఫై చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మాత్రం మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఆదాని ఇష్యూ వచ్చిన ప్రతిసారి జీక్యూజీ పార్ట్నర్స్ గురించి వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఆదానిని మొత్తం ప్రపంచమంతా దోషులుగా నిలబెడుతున్న టైంలో ఒక పెద్ద ఇన్వెస్టర్ వచ్చి వాళ్ళలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మొత్తం ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీకి ఒక బూస్ట్ అయిందనమాట. అప్పటి నుంచి ఆదాని స్టాక్స్ బాగా పెరగడం కూడా స్టార్ట్ అయ్యాయి. అలాంటి జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు ఇప్పుడు ఏకంగా యుఎస్ కి సంబంధించిన రెగ్యులేటర్స్ దగ్గర నుంచే వాళ్ళ రిలేటెడ్ గా ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ గా అప్డేట్స్ వస్తుండేసరికి ఇలా నమ్మిన జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు కూడా ప్రైస్ పే చేయాల్సి వచ్చింది. వాళ్ళ స్టాక్ కూడా 20-25% దగ్గరగా వన్ డే లో పడింది. దాన్ని మేము రివ్యూ చేస్తున్నాం. వాళ్ళ రిలేటెడ్ గా ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా వస్తున్న ప్రతి ఒక్క స్టేట్మెంట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్న వాటిని మీరు రివ్యూ చేస్తున్నాం అన్నారా? ఇప్పుడు వాళ్ళ ఆన్సర్ ఇస్తున్నారు. వాళ్ళ వైఖరి ఏంటి ఆదాని స్టాక్స్ రిలేటెడ్ గాని. సరే, పెద్ద ఇన్వెస్టర్స్ అంటున్నారు ఎంత మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆదాని స్టాక్స్ లో, ఎంత మొత్తంలో ఇన్వెస్టర్ అనే దానికంటే ఎంత ఎక్స్పోజర్ ఉంది, ఎంత వాల్యూ ఉంది వాళ్ళ ఆదాని స్టాక్స్ లో అని చూస్తే నియర్లీ $8.1 బిలియన్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంది ఆదాని స్టాక్స్ లో వాళ్ళకి. అలా అనేది ఏదో చిన్న ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనుకోకండి. మొత్తం వాళ్ళ అసెట్స్ లో 5.2% ఆదానిలో ఉన్నది. సో సుమారు ఒక 67,000 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఆదానిలో వాళ్ళకు ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ చూస్తే. మరి వాళ్ళ ఎంటైర్ ఫండ్ లో పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేస్తారంటే కాదు, 5.2% మిగిలిన వేరే వేరే కంట్రీలో వేరే వేరే స్టాక్స్ లో ఉన్నాయి. సో ఓవరాల్ గా చూస్తే ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. బట్ ఆదానికి కూడా ఇండియాలో హయ్యర్ వెయిటేజ్ ఇచ్చిన కంపెనీ. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారో చూస్తే ఆదానిని మేము నమ్ముతున్నామని చెప్తున్నారు. ఫ్యూచర్ లో బెటర్ అవుతుంది, ఫ్యూచర్ లో ఇంకా మెరుగ్గా ఉంటుంది ఆదాని. ఓన్లీ ఆదానియే కాదు, ప్రపంచంలో చాలా కంపెనీస్, గ్లోబల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా గవర్నమెంట్ యాక్షన్ ని ఎదుర్కొన్నాయి. ఏదైతే వైలేట్ అయ్యారన్నారో FCPA వైలేషన్స్, ఏదైతే ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ వైలేషన్స్ అయ్యారో, నాట్ ఓన్లీ అదాని చాలా కంపెనీస్ వైలేట్ అయ్యాయి, రిజాల్వ్ చేసుకున్నాయి, పెనాల్టీలు ఫేస్ చేశాయి, ఫైన్లు పే చేశాయి. ఇది ఇంపార్టెంట్, హైలైట్, అండర్లైన్ చేయండి. ఇది ఎప్పుడు జరుగుతుంది? యుఎస్ గవర్నమెంట్, ఫెడరల్ ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ట్రాన్సిషన్ లో జరుగుతుంది. కాబట్టి కొత్తగా వచ్చే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ న్యూ జస్టిస్ డిపార్ట్మెంట్ తో ఇవి మొత్తం జరుగుతున్న సినారియోని గమనిస్తుందని మేము అనుకుంటున్నాం. సో ఇండైరెక్ట్ గా ప్రెసెంట్ ఉంటున్న గవర్నమెంట్ జడ్జిమెంట్ మీద వీళ్ళకి నమ్మకం లేదు. ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆదాని వాళ్ళ మీద వ్యూ మారుతుంది అనుకుంటున్నారనేలా. అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఆదానిని సపోర్ట్ చేస్తుందని, బికాస్ ఏదో రాజకీయ పరంగా మిత్రుడో శత్రువు అని కాదు, ఇండియాలో ఉంటున్న మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రెసెంట్ ఆదాని వాళ్ళే బ్యాక్ చేస్తున్నారు. స్లోగా ఇండియాకి సంబంధించిన మెజారిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూస్తే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ పరంగా మీరు తీసుకుంటున్నా, ఈవెన్ ఎలక్ట్రిసిటీ పరంగా తీసుకుంటున్నా, మెజారిటీ ఆఫ్ కంట్రోల్ ఆదాని వాళ్ళ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆదానికి సపోర్ట్ చేస్తుందని. అండ్ ఈ ఇష్యూ అంతా జరిగింది ఆదాని గ్రీన్ మీద, మరి మిగతా ఆదాని కంపెనీస్ కి ఎందుకు ఇంపాక్ట్ ఉంటుందని. అండ్ వీళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ని లేవనెత్తుతున్నారు. ఆదాని శ్రీలంక పోర్ట్ రిలేటెడ్ గా యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు $500 మిలియన్ దగ్గరగా ఫైనాన్సింగ్ రిలేటెడ్ గా అప్రూవల్ ఇచ్చారనమాట. మరి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఎందుకు అది అప్రూవ్ చేశారని, ఆదాని వీళ్ళ మీద అంత క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటే, కరప్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయనుకుంటే దాని ఎందుకు యుఎస్ గవర్నమెంట్ అప్పుడు అప్రూవ్ చేసిందనేలా సర్ప్రైజ్ అవుతున్నామని జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళైతే ఇండైరెక్ట్ గా ఆదాని వాళ్ళకి ఒక స్ట్రాంగ్ మెజారిటీ, ఒక స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఇస్తూ రిపోర్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, సొసైటీ అంటేనే డైవర్సిఫైడ్ గా ఉంటుంది. ఎవరెవరి ఒపీనియన్స్ వాళ్ళవి, దోషి అని తేలే వరకు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ ని ఇస్తూ ఉంటారు. ఇది వీళ్ళ ఒపీనియన్. నాకు సంబంధించి ఇలాంటి స్టేజ్ కి ఎదిగిన వ్యక్తికి ఖచ్చితంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, ఈ అధికారులతో కొంత రాంగ్ థింగ్స్ జరిగే ఒక నేచర్ మాక్సిమం ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. బట్ అది ప్రూవ్ అవనంత వరకు ఎవరు పాయింట్ అవుట్ చేయడానికి లేదు. అది ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు, ఏ గవర్నమెంట్ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శిస్తారు, అధికారంలోకి వచ్చాక సపోర్ట్ చేస్తారు. మనం అనుకోవాల్సిందే. కానీ
కానీ ప్రతి ఒక్కరు హైయర్ లెవెల్లోకి వెళ్ళాక చేతులు కలిపే వాళ్ళే. చాలా తక్కువ ఆర్గనైజేషన్స్ చాలా ట్రస్టెడ్ గా బిజినెస్ మీద ఒక ఎథిక్స్ తో నడిచే ఆర్గనైజేషన్స్ ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. అవేంటో మీకు తెలుసు, వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే అది టాటా అనుకుంటాను. అండ్ మీరు మీ ఒపీనియన్ ప్రకారం, నా ఒపీనియన్ చెప్పాను అదాని గారు రిలేటెడ్ గా, మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే లంచాలు ఇలా నెగిటివ్ షేడ్స్ ఉన్నాయని అనుకుంటున్నారా? లేదు ఇవన్నీ ప్రెసెంట్ ఉంటున్న యుఎస్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ అయ్యే లోపు ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న వాటిని డిస్టర్బ్ చేయాలని ఇలా చేస్తుందని ఇంటర్నెట్ లో ఉంటున్న వాటిని సమర్థిస్తున్నారా? మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటిని ఒక్కొక్కటిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ది బిఎస్సి వాళ్ళు FNO ని స్టాక్స్ లో, ఇండివిజువల్ స్టాక్స్ లో 43 వాటిల్లో స్టార్ట్ చేయబోతున్నట్లయితే అప్డేట్ చేశారు. ఇప్పటి వరకు మీరు బిఎస్సి లో FNO అంటే మోస్ట్లీ ఇండెక్స్ లోనే అని వినుంటారు. సెన్సెక్స్, బ్యాంకెక్స్, ఇప్పుడు బ్యాంకెక్స్ ఎలాగో మంత్లీకి వెళ్ళిపోయింది, సెన్సెక్స్ ఒకటే మీకు ఇప్పుడు వీక్లీలో కనిపిస్తూ ఉంటుంది. బట్ 43 సెక్యూరిటీస్ లో అంటే 43 స్టాక్స్ లో FNO కాంట్రాక్ట్స్ ని అంటే ఫ్యూచర్స్ ని, ఆప్షన్స్ ని December 13 నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లు బిఎస్సి వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. ఇది ఇనిషియల్ గా అనుకుంటున్నాను, విత్ ఇన్ డిమాండ్ వీళ్ళు ఇంకా ఈ నెంబర్ ని పెంచుకుంటూ పోతారు. అండ్ ఆ 43 స్టాక్స్ ఒక పేర్లు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. అందులో ఇవాళ జొమాటో ఎక్కువగా రియాక్ట్ అయింది కాబట్టి జొమాటో రిలేటెడ్ గా ఉంటున్న పాజిటివ్ అప్డేట్స్ లో దీన్ని కూడా యాడ్ చేయండి. 3 అదాని స్టాక్స్ కనిపిస్తాయి, పేటిఎం స్టాక్ కనిపిస్తుంది. అండ్ మీరు హోల్డ్ చేసిన స్టాక్స్ వీటిలో ఏమైనా ఉంటున్నా వాటిని కూడా ఒకసారి చూడండి. మీకు బిఎస్సి లో కూడా ఇప్పుడు వీటి రిలేటెడ్ గా కాంట్రాక్ట్స్ ఉంటాయి హెడ్జింగ్ చేసుకోవడానికి. యూజువల్ గా FNO అంటేనే హెడ్జింగ్ అండ్ ప్రాపర్ స్ట్రాటజీస్ తో మన రిలేటెడ్ గా లాస్ ని లిమిట్ చేసుకుంటూ మనకి పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా ఏదైనా హోల్డింగ్స్ ఉన్నా వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటుంటారు. ఈవెన్ కవర్డ్ కాల్, క్యాష్ సెక్యూర్డ్ పుట్ వీటితో కూడా పోర్ట్ఫోలియోస్ ని లింక్ చేసి FNO ని లాజికల్ గా బిగ్ ఇన్వెస్టర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి బిఎస్సి లో కూడా ఇప్పుడు ఈ స్టాక్స్ రిలేటెడ్ గా FNO యాక్టివిటీ స్టార్ట్ అయింది. అండ్ ఏ నేమ్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి వాటన్నిటికీ అది మనం వాల్యూ గా పాజిటివ్ గానే చూడాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు 2 ఇండెక్స్ల గురించి మాట్లాడతాను. ఆ 2 ఇండెక్స్ లో ఇన్వాల్వ్ అవ్వబోతున్న స్టాక్స్ గురించి కూడా మాట్లాడతాను. యూజువల్ గా వీటిలోకి స్టాక్ అనే యాడ్ అవ్వడం ఆర్ ఆల్రెడీ ఉన్న స్టాక్ లో వెయిటేజ్ పెరగడం మంచిది. ఏదైనా స్టాక్ బయటికి వెళ్ళిపోవడం ఆర్ వెయిటేజ్ తగ్గడం మంచిది కాదు. ఒకప్పుడు HDFC బ్యాంక్ కేవలం ఈ ఇండెక్స్ వల్లే, ఇందులో మాట్లాడుకుంటున్న ఒక ఇండెక్స్ వల్లే భారీగా ఇంపాక్ట్ అయింది. పాజిటివ్ గా 2 సార్లు, నెగిటివ్ గా 2 సార్లు. వాటిలో ఇంపార్టెంట్ వైజ్ గా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటున్న ఇండెక్స్ FTSE అంటారు, ఫైనాన్షియల్ టైమ్స్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది లండన్ కి సంబంధించింది. దీంట్లో FTSE ఇండెక్స్ రివ్యూలో భారతీయ హెక్సాకామ్ అండ్ గో డిజిట్ స్టాక్స్ ఇంక్లూడ్ అవ్వబోతున్నాయని అప్డేట్స్ అయితే కనిపించాయి. ఆఫ్టర్ ఈ అప్డేట్ భారతీయ హెక్సాకామ్ పెద్దగా పెరిగినట్లేదు, కానీ గో డిజిట్ స్టాక్ మాత్రం 8.6% దగ్గరగా స్ట్రాంగ్ గా పెరిగింది. సో ఇవాళ ఈ స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం అది. రెండో ఇండెక్స్ MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్. నవంబర్ లో జరుగుతున్న ఈ చేంజెస్ తో కారణంగా ఇవాళ జరిగింది అడ్జస్ట్మెంట్. చేంజెస్ ముందుగానే అనౌన్స్ అయ్యాయి, ఇవాళ అడ్జస్ట్మెంట్ జరిగింది. అందులో ఏ స్టాక్స్ ఇంక్లూడ్ అవుతున్నాయని చూస్తే వోల్టాస్, BSE, కళ్యాణ్ జ్యువెలర్స్, ఓబెరాయ్ రియాలిటీ అండ్ ఆల్కెమ్ ల్యాబ్స్ ఇంక్లూడ్ అవుతున్నాయి, కొత్తగా ఇంక్లూడ్ అవుతున్నాయి. ఆర్ ఆల్రెడీ ఉంటున్న స్టాక్స్ లో వీటిలో వెయిటేజ్ పెరుగుతుంది అనేది కూడా కీ స్టాక్స్ ఒక లిస్ట్ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. అండ్ ఇండియా స్మాల్ క్యాప్ ఇండెక్స్ లోకి నియర్లీ 13 ఎడిషన్స్ అండ్ 7 డిలీషన్స్ కనిపించాయి. 13 ఏ స్టాక్స్ యాడ్ అయ్యాయి, 7 ఏ స్టాక్స్ బయటకు వెళ్తున్నాయనే స్క్రీన్ మీద గమనించవచ్చు. ఇది స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో జరుగుతున్న చేంజెస్. ఇక్కడ మీరు గమనిస్తే చాలా వరకు స్టాక్ స్మాల్ క్యాప్ నుంచి బయటకు వెళ్ళడం నెగిటివ్ గా చూడకండి, ఎందుకంటే ఇవి ఇక్కడ నుంచి బయటకు వెళ్లి ఇక్కడ యాడ్ అయ్యాయి అనమాట. సో ఈ వోల్టాస్ కానీ, BSE కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ ఇవన్నీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నట్లు కనిపిస్తాయి. బట్ అది నెగిటివ్ కాదు. అవి కాకుండా వెళ్ళిపోతున్న వాటిని నెగిటివ్ గా చూడాలి, వెరస్ యాడ్ అవుతున్న స్టాక్స్ ని పాజిటివ్ గా చూడొచ్చు. దట్ మీన్ వాళ్ళ ఆ స్టాక్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. గ్లోబల్ గా ఉంటున్న ఇండెక్స్ లోనే యాడ్ అవుతున్నాయంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ గ్లోబల్ లెవెల్ లో ఉంటున్నట్టు. కాబట్టి ఈ స్టాక్స్ ఏవైతే యాడ్ అవుతుంటాయో వాటిని ఇన్వెస్టర్స్ ఇంకొంత ఎక్కువ నమ్ముతుంటారు. అండ్ ఆఫ్టర్ ఈ చేంజెస్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో MSCI ఇస్తున్న వెయిటేజ్ లో ఇండియాది నియర్లీ 19.8% దగ్గరగా ఉంటూ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇండియాకి వాళ్ళు సెకండ్ ప్లేస్ ఇస్తున్నారు ఆఫ్టర్ చైనా. లైక్ FTSE అలాగో MSCI అంటే మోర్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్. ఇది మోర్గన్ స్టాన్లే వాళ్ళకి సంబంధించిన ఇండెక్స్. వీళ్ళకి వేరియస్ ఇండెక్స్లు ఉంటాయి. అందులో వీళ్ళు గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ లో ఇండియా ఒక వెయిటేజ్ ని స్ట్రెంత్ అండ్ పెంచుతూ వెళ్తూనే ఉన్నారు. ఇది ఇండియన్ మార్కెట్స్ కి మంచిదే అండ్ యాడ్ అవుతున్న స్టాక్స్ కూడా మంచిదే. అండ్ లాస్ట్ అప్డేట్ లోనే జొమాటో రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడడానికి ఒక థింగ్ ఉంది అనుకున్నామా? ఇప్పుడు మెయిన్ థింగ్ BSE లోకి JSW స్టీల్ ని రీప్లేస్ చేస్తూ జొమాటో December 23 నుంచి రాబోతుందని ఇలా అప్డేట్స్ అయితే కనిపించాయి. సో నిఫ్టీలోకైనా సెన్సెక్స్ లోకైనా ఒక స్టాక్ వస్తుందంటే వాటిని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తున్న పాసివ్ ఫండ్స్ ఒక ఇన్ఫ్లోస్ వీటిలో ఉంటాయి. సో మండే December 23, 2024 నుంచి ఉంటున్న ఇంక్లూజన్ తో నియర్లీ $454 మిలియన్ దగ్గరగా జొమాటోలకి డబ్బులు రానున్నాయని ఎలా వస్తున్న అప్డేట్స్ కూడా స్టాక్ రిలేటెడ్ గా మంచిగానే మనం చూడాలి. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో ఈ SME IPOs లో డబ్బులు పెట్టి లిస్టింగ్ తర్వాత లాభాలు నష్టాలు పక్కన పెట్టండి, లిస్ట్ అవడంలోనే ఇబ్బందులను ఎదుర్కొన్న SME IPOs ని మీరు చాలా వినుంటారు కదా. లైక్ రీసెంట్ టైమ్స్ లో ట్రాఫిక్ సోల్, ఇట్స్ టెక్నాలజీస్, ఆర్చిట్ న్యూవుడ్ కానివ్వండి, రోస్మెటా డిజిటల్ సర్వీసెస్. ఇప్పుడు ఈ C2C అడ్వాన్స్డ్ రిలేటెడ్ గా కూడా కొన్ని ఇష్యూస్ ఉంటున్నట్లయితే కనిపిస్తుంది. దాని లిస్టింగ్ పోస్ట్ పోన్ ఏదైనా
రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని సెబీ వాళ్ళు ఒక ఇండిపెండెంట్ ఆడిటర్ ని అపాయింట్ చేయండి కంపెనీకి అనేలా అడుగుతున్నట్లుగా మనీ కంట్రోల్ లో అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు డే 2 అయితే రన్నింగ్ లో ఉంది ఐపీఓ రిలేటెడ్ గా. ఎస్ఎంఈ ఐపీఓ గా ఎస్ఎంఈ అంటేనే మోస్ట్లీ మంచి లిస్టింగ్ గెయిన్స్ వచ్చే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. బట్ లిస్ట్ అయిన తర్వాత ఏమవుతున్నాయి అనేది పెద్ద క్వశ్చన్. రీసెంట్ టైమ్స్ లో రీటైలర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ బికాస్ ఎస్ఎంఈ అంటే చాలు చిన్న చిన్న కంపెనీలు పెద్ద పెద్ద లాభాలనే ఒక దీంతో సోషల్ మీడియా మొత్తం కూడా వీటిని ఎక్కువగా హైప్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీటిలో మన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ రీటైలర్స్ ఒక ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుందని సెబీ వాళ్ళు కొత్తగా రీసెంట్ టైమ్స్ లో చేంజెస్ ని కూడా తీసుకొచ్చారు. బట్ చూడాలి ఈ C2C అడ్వాన్స్డ్ కంపెనీ లిస్ట్ అవుతుందా లేదా అని. ఈ సెబీ వాళ్ళైతే ఒక ఇండిపెండెంట్ ఆడిటర్ ని అపాయింట్ చేయమన్నారని లిస్టింగ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేలా. ఇంకా వీళ్ళు డైరెక్ట్ గా పోస్ట్ పోన్ అని అనేస్తున్నారు. బట్ మనీ కంట్రోల్ ఒక అప్డేట్ కాబట్టి అఫీషియల్ క్లారిఫికేషన్ కోసం చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ 2 రైల్వే స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి రైట్స్. వీళ్ళకి కొత్త ఆర్డర్ రావట్లేదు, గతంలో వచ్చిన ఆర్డరే. బట్ ఆర్డర్ వాల్యూని పెంచుతున్నారు. గతంలో నార్త్ ఈస్ట్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి రైల్వే ఎలక్ట్రిఫికేషన్ రిలేటెడ్ గా 288 crores విలువ చేసే ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఆర్డర్ ని పెంచుతూ 532 crore ఆల్మోస్ట్ నియర్లీ డబల్ చేస్తున్నట్టు కదా. కాబట్టి ఇవాళ స్టాక్ లో కూడా బజ్ అయితే కనిపించింది. సెకండ్ రైల్వే స్టాక్ RVNL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 838 crores విలువ చేసే ఆర్డర్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి మైనర్ బ్రిడ్జెస్, మేజర్ బ్రిడ్జెస్ ఇలా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా ఆర్డర్ అయితే లభించింది. కానీ కంప్లీట్ గా వీళ్ళకే వెళ్ళిపోదు ఆర్డర్. వీళ్ళు SCPL వాళ్ళు వీళ్ళిద్దరు కంబైన్డ్ గా ఫార్మ్ చేసిన జాయింట్ వెంచర్ కి ఈ ఆర్డర్ లభించింది. అందులో 74% వాటా ఆ జాయింట్ వెంచర్ లో 74% వాటా RVNL వాళ్ళకే ఉంది. అలా చూస్తే సుమారుగా 637 to 650 crores దగ్గరగా ఈ ఆర్డర్ లో 838 crore ఆర్డర్ లో RVNL వాళ్ళ సొంతం అయితే అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ మంత్ అక్టోబర్ ఫెస్టివల్ డిమాండ్ స్ట్రాంగ్ గా ఉందనుకుంటా. క్రెడిట్ కార్డ్ లో స్పెండింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గానే చేశారు మన వాళ్ళు. ఇయర్ ఆన్ ఇయర్ లోనే అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ తో కంపేర్ చేసినా సరే ఈసారి అక్టోబర్ క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ అయితే పెరిగాయి. క్రెడిట్ కార్డ్ ఇష్యూన్స్ పెరుగుతుంటే అది ఓకే. బట్ క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ ఇయర్ ఆన్ ఇయర్ లో అంటే లాస్ట్ ఇయర్ ఫెస్టివ్ టైం కంపేర్ చేసిన 13% పెరిగాయి. 2 లక్షల కోట్ల దగ్గరగా అక్టోబర్ లో క్రెడిట్ కార్డ్స్ ద్వారా మన వాళ్ళు స్పెండ్ చేశారు. యావరేజ్ టికెట్ సైజ్ కూడా అంటే యావరేజ్ గా ప్రతి ట్రాన్సాక్షన్ ఎంతలో జరిగిందని చూస్తే కూడా అది 18,920 రూపీస్ దగ్గరగా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ లో అది కూడా పెరిగింది. కాబట్టి వాళ్ళు మీరు చూస్తే SBI కార్డ్స్ పాజిటివ్ లో ఉంటది. బికాస్ అక్కడ కూడా కార్డ్ వైజ్డ్ గా బెటర్ గానే ఉంది. అండ్ స్పెండింగ్ వైజ్ గా కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో సుమారుగా 20% గ్రోత్ SBI కార్డ్స్ ద్వారా గ్రో అయితే కనిపించింది. సో ఓవరాల్ క్రెడిట్ కార్డ్ ఇండస్ట్రీకి అందులో SBI కార్డ్స్ కి డేటా పాజిటివ్. నెక్స్ట్ శక్తి పంప్స్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ ఏంటి 83% పడిందనేలా సోషల్ మీడియాలో మీకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ దీనికి ప్రధానమైన కారణం స్టాక్ రిలేటెడ్ గా కార్పొరేట్ యాక్టివిటీకి ఇవాళ డేట్ ఎక్స్ డేట్ 5:1 లో బోనస్ అయితే వీళ్ళు ప్రకటించారు. ఎవరెవరి దగ్గర అయితే ఒక్క స్టాక్ ఉంటుందో వాళ్ళకి 5 స్టాక్స్ వచ్చి యాడ్ అవుతాయి. టోటల్ గా మీ దగ్గర ఉన్న ఒక్కొక్క స్టాక్ 6 స్టాక్స్ గా మారుతున్నట్టు. ఎందుకంటే 1+5 కదా, మీ దగ్గర ఒకటి ఉంటే దానికి 5 వచ్చి యాడ్ అయితే 1 6 గా మారుతుంది. సో నెంబర్ ఆఫ్ స్టాక్స్ మీకు 6 తో మల్టిప్లై అవుతాయి. దానికి తగ్గట్టే స్టాక్ ప్రైస్ కూడా 6 తో డివైడ్ అయింది. కాబట్టి దీన్ని మీరు 6 తో మల్టిప్లై చేస్తే ఇంచుమించు అక్కడ స్టాక్ ప్రైస్ ఉంటున్నట్టు. ఇన్ఫాక్ట్ ఇవాళ స్టాక్ పడ్డం కాదు, 5% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఏవైతే స్టాక్స్ మీకు రావాల్సి ఉందో 80% లాస్ అనేది అయితే చూపిస్తుందో అది కొన్ని డేస్ లో మీకు పోర్ట్ఫోలియోకి వచ్చి యాడ్ అయిపోతాయి. కంగారు పడాల్సిన నీడ్ లేదు. నెక్స్ట్ HG ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి NTPC విద్యుత్ వ్యాపార్ నిగమ్ వాళ్ళ దగ్గర నుంచి 1110 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని. ఇనిషియల్ గా 500 మెగావాట్ అది ఎక్స్టెండ్ అయి 1000 మెగావాట్ స్టాండ్ లోన్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఇది లభించినట్లు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. నెక్స్ట్ టైయింగ్ టెక్నోప్లాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక ప్లేయర్ కి PESO వాళ్ళ దగ్గర నుంచి పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర నుంచి హై ప్రెషర్ టైప్ 3 కాంపోజిట్ సిలిండర్స్ రిలేటెడ్ గా 6.8 లీటర్స్ కాంపోజిట్ సిలిండర్స్ రిలేటెడ్ గా వీళ్ళకి మ్యానుఫాక్చరింగ్ అప్రూవల్ అయితే దొరికింది. ఈ సిలిండర్స్ లో ఏం ఫిల్ చేస్తారు? హైడ్రోజన్ ని. ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? అన్మాన్డ్ లైక్ మనిషి లేని ఏరియాస్ ఉంటాయి కదా, హైడ్రోజన్ ఫ్యూయల్ తో ఎనర్జీని డిరైవ్ చేసుకునేవి. అండ్ ఈవెన్ డ్రోన్స్ దగ్గర కానీ అండ్ కొన్ని డిఫెన్స్ స్పేస్ లో కూడా ఇది యూజ్ చేస్తారనేలా వీళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. సో ఫస్ట్ కంపెనీ కాబట్టి ఆబ్వియస్లీ వీటి రిలేటెడ్ గా కంపెనీస్ ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే వీళ్ళకే ఇస్తాయి. మిగతా ప్లేయర్స్ వచ్చే లోపు వీళ్ళు ఈ స్పేస్ లో కొంత ఆపర్చునిటీని క్యాప్చర్ చేస్తారు కాబట్టి స్టాక్ కి వాళ్ళకి గెయిన్ అయింది. ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి వస్తున్న డేటా ప్రకారం UPI ఫ్రాడ్స్ ఇండియాలో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 85% పెరిగాయని, సుమారుగా 13,42,000 కేసుల దగ్గరగా నమోదయ్యాయని, UPI స్కామ్స్ ద్వారానే ఇక బ్యాంక్ ట్రాన్స్ఫర్లు మిగిలిన వాటిల్లో నష్టపోవడం అదన్నీ పక్కన పెడితే కేవలం UPI ద్వారానే స్కామ్ జరిగింది. 1087 crores అనేలా ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి డేటా వస్తుంది. UPI ద్వారా ఎన్ని రకాలుగా స్కామ్స్ జరుగుతాయి తెలుసా? సుమారుగా
గా 13 వేస్ లో స్కామ్స్ అయితే జరుగుతాయి. ఆ స్కామ్స్ అన్నిటిని బ్రీఫ్ గా మీరు జస్ట్ 1-2 మినిట్స్ స్పెండ్ చేస్తే చాలు తెలుసుకునే విధంగా నేను కింద మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తున్నాను, ఒక PDF డాక్యుమెంట్ ఇస్తున్నాను. మీరు ఒకసారి చూడండి. మీ ఇంట్లో ఉంటున్న వాళ్ళకి అవేర్నెస్ ని క్రియేట్ చేయండి. అది మీ పెద్దవాళ్ళు కానివ్వండి, మీకంటే చిన్న వాళ్ళని కానివ్వండి, ఇలా ఉంటుంది, ఈ వేస్ లో స్కామ్ జరుగుతుంది అనేది వాళ్ళకి అవేర్నెస్ ని క్రియేట్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడుతున్నప్పుడు నీకు తెలుసా ఇన్ని రకాలుగా స్కామ్స్ ఉంటాయని వాళ్ళకు కూడా అవేర్నెస్ ని క్రియేట్ చేయండి. బికాస్ మన వీడియో అందరూ చూడాలని లేదు, బట్ మన వీడియో చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఇంట్లో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ని క్రియేట్ చేస్తే ఈ స్కామ్స్ నుంచి మనం దూరంగా ఉంటాం. డాక్యుమెంట్ మీకు PDF రూపంలో అప్లోడ్ చేస్తున్నాను. బోత్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో పెడుతున్నాను. మీరు జాయిన్ అవ్వమని కూడా నేను అడగను. వెళ్ళండి, PDF డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ వాట్సాప్ ఉంటుంది కదా, దాని ద్వారా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఉన్న అప్డేట్స్ గమనించండి. ఇంట్రెస్టింగ్ ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే వద్దు. బట్ PDF డాక్యుమెంట్ అయితే సేవ్ చేసుకోండి. బోత్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఫ్రెండ్స్, కొన్ని ఇన్ఫ్రా స్టాక్స్ గురించి మీతో మాట్లాడాలి. బికాస్ మీరు గమనిస్తే ఇవాళ చాలా వరకు ఇన్ఫ్రా స్టాక్స్ బాగా పెరిగాయి కదా. దీనికి ప్రధానమైన కారణం మహారాష్ట్రలో ఈ బీజేపీ రిలేటెడ్ గా గవర్నమెంట్ వస్తూ ఉండడం, గతంలో ఉంటున్న ప్రాజెక్ట్స్ కంటిన్యూటీ కానివ్వండి, అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫ్రా రిలేటెడ్ గా స్పెండింగ్ ఉంటుంది. పర్టికులర్ గా MSRDC దగ్గర నుంచి, మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ తో చాలా ఇన్ఫ్రా స్టాక్స్ పెరిగాయి కదా. బట్ ఇన్ రియాలిటీ ఈ ఇన్ఫ్రా స్టాక్స్ అన్ని కూడా మహారాష్ట్రలోనే వర్క్ చేస్తాయా? బికాస్ కొన్ని సెంట్రల్ డివిజన్ లో, కొన్ని సౌత్ డివిజన్ లో వర్క్ చేస్తుంటాయి. కాబట్టి మహారాష్ట్రలోనే ఫోకస్ అవుతున్న ఇన్ఫ్రా స్టాక్స్ ఒక లిస్ట్, వాళ్ళ ఆర్డర్ బుక్ ఎంత, అందులో మహారాష్ట్రలో వాళ్ళకి ఎంత వాటా ఉందనేది కూడా డీటెయిల్డ్ గా షేర్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ప్లేస్ లో జేకుమార్ ఇన్ఫ్రా వస్తుంది. వాళ్ళకి టోటల్ గా 18,700 crore దగ్గరగా ఆర్డర్ బుక్ ఉంటే 61% దగ్గరగా, ఎంటైర్ ఆర్డర్ బుక్ లో 61% దగ్గరగా మహారాష్ట్రలోనే ఉంటుంది. సెకండ్ ప్లేస్ లో అశోక బిల్డ్కాన్ 10,000 crore ఆర్డర్ బుక్ ఉంటే అందులో 48% మహారాష్ట్రలోనే ఉంటుంది. PNC ఇన్ఫ్రా నెక్స్ట్ 14,000 crore ఆర్డర్ బుక్, అందులో 47% మహారాష్ట్రలోనే ఉంటుంది. జిఆర్ ఇన్ఫ్రా సిమిలర్ గా 14,640 crore ఆర్డర్ బుక్, 36% మహారాష్ట్రలో ఉంటుంది. నెక్స్ట్ ప్లేసెస్ లో HG ఇన్ఫ్రా, ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా, ఇవాళ నెంబర్స్ వచ్చాయి. అవి కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి దగ్గరగా ఉన్నాయి. అండ్ ఈ మహారాష్ట్ర రిలేటెడ్ గా థింగ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి నియర్లీ వాళ్ళ ఆర్డర్ బుక్ లో కూడా 14% దగ్గరగా ఆర్డర్స్ మహారాష్ట్ర నుంచి వస్తాయి. HG ఇన్ఫ్రా రిలేటెడ్ గా 26% ఆర్డర్ బుక్ లో మహారాష్ట్ర వెయిటేజ్ ఉంది. అండ్ పటేల్ ఇంజనీరింగ్ ఫైనల్ గా 12% మహారాష్ట్ర సైడ్ నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటుంది. ఇవి ఈ కంపెనీస్ రిలేటెడ్ గా వెయిటేజ్ మహారాష్ట్రకు సంబంధించి. సో కమింగ్ టైమ్స్ లో అక్కడ స్పెండింగ్స్ పెరుగుతాయంటే మాత్రం ఈ ఇన్ఫ్రా కంపెనీస్ కి ఎక్కువ లాభం ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ IFCI గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బోర్డ్, వీళ్ళ గ్రూప్ కంపెనీస్ రిలేటెడ్ గా మర్జర్ ని అప్రూవ్ చేస్తూ ఉండడం, స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. ఏంటంటే ఆ గ్రూప్ కంపెనీస్, ఏంటి మర్జర్ అంతా? వీళ్ళ గ్రూప్ IFCI గ్రూప్ అండర్ లో చాలా ఎంటిటీస్ ఉన్నాయి. వాటన్నిటిని గ్రూప్ లోకి కన్సాలిడేట్ చేస్తూ, మర్జ్ చేస్తూ November 22 జరిగిన బోర్డ్ మీటింగ్ లో మేనేజ్మెంట్ డెసిషన్ అయితే తీసుకుంది. దీనికి ముందే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దగ్గర నుంచి, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అప్రూవల్ ఉంది. ఏ కంపెనీస్ ఉన్నాయి ఈ IFCI అండర్ లో? స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, IFCI ఫ్యాక్టర్స్, VFCI ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, IIDL రియాల్టర్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు IFCI లో వెళ్ళిపోబోతున్నాయి, మర్జ్ అయిపోబోతున్నాయి. అండ్ ఇంకా వీటితో పాటు నెంబర్ ఆఫ్ సబ్సిడరీస్ కూడా సింగిల్ ఎంటిటీగా కన్సాలిడేట్ అవ్వబోతున్నాయి. కాబట్టి ఇంక ఇన్ని కంపెనీల్ని మేనేజ్ చేస్తూ వీటి రిలేటెడ్ గా ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ వీటన్ని కూడా కన్సాలిడేట్ అయ్యి ఒక అండర్ లోకే వస్తుంది. కాబట్టి స్టాక్ ఇవాళ ఇంతలా గెయిన్ అయింది. నెక్స్ట్ పేటిఎం వాళ్ళు కొత్త ఫీచర్, పేటిఎం UPI లైట్ ఆటో టాప్అప్ ఫీచర్ అయితే తీసుకొచ్చారంటున్నారు. 500 కంటే తక్కువ ఉంటున్న ఏ ట్రాన్సాక్షన్ కైనా సరే పిన్ లేకుండా UPI ట్రాన్సాక్షన్స్ జరుగుతాయని ఒక లిమిట్ పెట్టుకోవచ్చట. ఆ లిమిట్ కి మించి కానీ బ్యాలెన్స్ తగ్గుతుంటే ఆటోమేటిక్ గా టాప్అప్ అయిపోతూ ఆ బ్యాలెన్స్ అలా మెయింటైన్ అవుతూ ఉంటున్న ఈ కొత్త ఫీచర్ పేటిఎం వాళ్ళు లాంచ్ చేసినట్లయితే పేటిఎం వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీనికి డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ 4,000 ఎంటైర్ డైలీ ట్రాన్సాక్షన్, బట్ ఈచ్ ట్రాన్సాక్షన్ కి 500 ఆర్ దానికంటే తక్కువ చేయాలి. నెక్స్ట్ ఎలారా క్యాపిటల్ వాళ్ళు జెనిసిస్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఇక్కడ నుంచి 81% పెరుగుతుందని చెప్తుండడం స్టాక్ ఇవాళ ఇంతలా గెయిన్ అయింది. ఇంతకీ జెనిసిస్ ఇంటర్నేషనల్ ఏంటి? వీటి బిజినెస్ గురించి ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నాను. ఈ మ్యాప్స్ ఉంటాయి కదా, ఈ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా, సిమిలర్ గా వీళ్ళది కూడా అటు ఇటుగా అలానే ఉంటుంది. ఫోటోగ్రమెట్రీ, రిమోట్ సెన్సింగ్, కార్టోగ్రఫీ, డేటా కన్వర్షన్, టెరెస్ట్రియల్ అండ్ 3D జియో కంటెంట్ ఇంక్లూడింగ్ లొకేషన్ నావిగేషన్, మ్యాపింగ్ అండ్ కంప్యూటర్ బేస్డ్ రిలేటెడ్ సర్వీసెస్ ని వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా బిజినెస్ లు ఉన్నాయి. USA, UAE, సౌదీ అండ్ గానా రిలేటెడ్ గా వీళ్ళ ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ 52% దగ్గరగా ఆల్మోస్ట్ వీళ్ళ ఎక్స్పోర్ట్ సేల్స్ ఎక్కువ ఉంటున్నాయి. వీళ్ళ రిలేటెడ్ గా జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు చెప్తున్నది వీళ్ళ బిజినెస్ ని ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వీళ్ళ గతంలో ఉంటున్న ఆర్డర్స్ అండ్ వీళ్ళ క్లయింట్స్ తో మ్యాచ్ చేసి చూస్తున్నప్పుడు స్ట్రాంగ్ రెవెన్యూ విజిబిలిటీ ఉంటూ జియో స్పేషియల్ అడాప్షన్ రిలేటెడ్ గా కూడా, ఈవెన్ భూముల రిలేటెడ్ గా కూడా ఒక డిఫైన్డ్ బార్డర్స్ తో రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, డిజిటల్ గా కన్వర్షన్స్ కానివ్వండి, వీటన్నిటికి కూడా ఈ కంపెనీస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఒక సహకారం ఉంటుంది. కాబట్టి లైక్ PM గతిశక్తి, స్వామిత యోజన, డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్, స్మార్ట్ సిటీ మిషన్స్, వీటన్నిటిలో కూడా ఈ ఒక కంపెనీకి అడ్వాంటేజ్ ఉంటుందని ఈవెన్ టెక్నికల్
క్యాపబిలిటీస్ పరంగా చూసిన 3D డిజిటల్ ట్విన్నింగ్ ప్లాట్ఫామ్ ఇలా రిలేటెడ్ గా యూనిక్ అడ్వాంటేజ్ ని క్రియేట్ చేస్తూ స్ట్రాంగ్ గ్రోత్ ని ఈ కంపెనీకి తీసుకొస్తుందని. కాబట్టి స్టాక్ ఇక్కడ నుంచి 81% కూడా పెరుగుతూ 1370 కి వీళ్ళు చూస్తున్నట్టు, లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ తో పోలిస్తే స్ట్రాంగ్ అప్ సైడ్ వీళ్ళు కంపెనీని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు జెనిసిస్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా ఎలారా క్యాపిటల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుండడం అండ్ ఇన్వెస్టర్స్ కూడా ప్రాబబ్లీ వీళ్ళు చెప్తున్న లాజిక్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. నెక్స్ట్ రీసెంట్ గా లిస్ట్ అయిన నీవా బుపా వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో వీళ్ళ ప్రీమియం వైస్ చూస్తే, గ్రాస్ ప్రీమియం వైస్ చూసినా ఆపరేటింగ్ సైడ్ ఉంటున్న ఎక్స్పెన్సెస్ అన్ని పోను వీళ్ళ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ చూస్తున్నా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అదేంటి రెవెన్యూస్, మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అలా కదా మాట్లాడుతా అంటే ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. వీళ్ళ ఎంటైర్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంది. అలా చూసినా సరే ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ ఇది చూడాల్సింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లోనే. బికాస్ టాక్స్ రిలేటెడ్ గా అడ్వాంటేజెస్ కోసం సర్టైన్ టైమ్స్ లో ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. సీజనాలిటీ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి అలా చూసినా సరే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో లాస్ట్ టైం వీళ్ళు లాస్ పోస్ట్ చేసిన వాళ్ళు కాస్త ఆల్మోస్ట్ ఒక 8 crore దగ్గరగా లాస్ పోస్ట్ చేసిన వాళ్ళు కాస్త ఇప్పుడు 13 crore దగ్గరగా ప్రాఫిట్ ని పోస్ట్ చేశారు. అండ్ లాస్ట్ క్వార్టర్ లో కూడా లాస్ అయ్యి సరే ప్రాఫిట్ వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 24,250 అరౌండ్ ఒక 20-30 పాయింట్స్ చూడండి అక్కడ. అది బ్రేక్ అయిందంటే 24,330 ప్రాబబ్లీ ఇవాళ అక్కడి నుంచే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇవాళ హై అది ఆల్మోస్ట్ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 24,430 దగ్గరగా కనిపిస్తుంది. ఇవి రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి సపోర్ట్. ఇవాళ సపోర్ట్ తీసుకున్న జోన్ ఈ 24,160 కానీ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తే 24,50, ఆ బిలో 23,970. నేను ఈ 23,970 ఫాలో అయ్యేంత వరకు, బ్రేక్ అయ్యేంత వరకు కూడా మార్కెట్ అంతా సీరియస్ డౌన్ సైడ్ కి వెళ్తుందని అనుకోను. అలాని ఇమీడియట్ గా మార్కెట్ అప్ సైడ్ కి వెళ్ళాలనే ఒక థాట్ లో కూడా లేను. వన్ డే కన్ఫర్మేషన్ చూద్దాం స్టార్టింగ్ మార్కెట్ అనాలిసిస్ లో అనుకున్నట్టు. ఎందుకంటే కొన్నిసార్లు మార్కెట్ లో వెయిట్ చేయడం వల్ల అన్నెసరీ ట్రాప్స్ కి వెళ్లరు. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 52,570 అండ్ అబో 53,40. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వస్తుంటే ప్రెసెంట్ ఉన్న సపోర్ట్ 52,170 బ్రేక్ అయితే 51,880 అండ్ ఆ బిలో 51,530. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.